నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మున్సిపల్ అధికారులు తమకు ఇబ్బందులు కలగచేస్తున్నారంటూ కూరగాయల మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన దుకాణదారులు ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి విజ్ఞప్తి ఈ నెల 10వ తేదీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు ఈవో అనుపమ తెలిపారు. మంగళవారం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉదయం 4:30 నుండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా పాల్గొని తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. చిన్న పిల్లలకు మరియు మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జనవరి 10వ తారీఖు జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు ఈ దర్శనానికి రావడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున. ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి. తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి. చిన్నపిల్లలకు, మహిళలకి పాలు అవి సప్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేక దర్శనాలు అంటే 300 టికెట్ ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరువేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి. అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠపురంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో 52వ ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఉత్తర ద్వార దర్శనము 10/1/20 శుక్రవారం తెల్లవారుజామున 4:30 స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేయించే భక్తులకు దర్శనం మరియు దక్షిణావతి శంకుతీర్థంతో ఇవ్వబడును. దీనికి గాను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వారు ఫ్యామిలీతో రావడానికి, వారి చేత ఓపెనింగ్ చేయబడటానికి స్వామివారికి దర్శనంకి వేచి ఉన్నాము. తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించి స్వామి అమ్మవారి కృపలుగా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. దీనికి గాను పోలీసు వారి సౌకర్యంతో క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఫ్రీ లైను, 100 రూపాయల క్యూ లైను, 300 రూపీస్ క్యూ లైను అన్నీ జాగ్రత్తగా పర్యవేక్షణ జరపబడుచున్నది. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం తెనాలి పెదరావూరు రోడ్డుపై హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. వాహనాన్ని నడిపేవారు మరియు వెనుక కూర్చునేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేయరాదని ఆమె సూచించారు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినట్లయితే మొదటిసారి జరిమానా విధించడం జరుగుతుందని, అంతకుమించి ఎక్కువసార్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి. వాహనదారులతో పాటు వెనకాల ఉండేటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ని ధరించాలి. ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దండి. అందరూ ట్రిపుల్ రైడింగ్ చేయకుండానే వాహనాలను సేఫ్గా నడవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సైలెన్సర్ వెహికల్స్ అనేది తిరుగుతూ ఉన్నాయి. ఈ సైలెన్సర్ని అంటే వేరే సైలెన్సర్ని తెచ్చుకొని బిగించడం ఇలాంటివి చేయొద్దు.
ఈ ట్రాఫిక్ రూల్స్ని కనుక పాటించకుండా వాటిని వైలేట్ చేసినట్లయితే మొదటిసారి ఫైన్ వేయబడుతుంది. రెండోసారి కనుక మూడోసారి కనుక వాహనాలు ఇదే విధంగా దొరికినట్లయితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, పోలీసు వారికి సహకరించండి. తమకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తప్పుడు ధ్రువపత్రాలతో వేరే వారికి విక్రయించడమే కాక బెదిరిస్తున్నారంటూ వేమూరుకు చెందిన తాళ్లూరి మోహన్ కృష్ణ ఆరోపించారు. వేమూరుకు చెందిన టి శివశంకర్, టి గణపతి సోదరులకు వారి పూర్వీకుల నుండి ఒకరికి 6.5 సెంట్ల చొప్పున 13 సెంట్లు సంక్రమించింది. 2006లో ఒక్కొక్కరు 5 సెంట్ల చొప్పున 10 సెంట్ల స్థలాన్ని ఒప్పంద పత్రం ద్వారా మరో సోదరుడైన టి వెంకటలక్ష్మి అశోక్ కుమార్లకు విక్రయించారని, అయితే అశోక్ కుమార్ మిగిలిన స్థలాన్ని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అనుచరుడు శ్రీనివాస్ సహకారంతో తప్పుడు ధ్రువపత్రాలతో తమకు తెలియకుండా వేరొకరికి స్థలాన్ని విక్రయించారని తాళ్లూరి మోహన్ కృష్ణ తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తనకి న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మోహన్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. మాకు మా నాన్నగారి పేరు తాళ్లూరి శివకుమార్, మా ముత్తాత గారి దగ్గర నుంచి గురుమూర్తి గారి నుంచి మా నాన్నగారికి 145 A2B సర్వే నెంబర్లో కొంత ఆస్తి సంక్రమించింది. దానిని 2023 17 ఫిబ్రవరి నెల కొల్లూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. అతనికి అకౌంట్లో 18,43,920 రూపాయలు పడిందండి. కూడా సమాధానం చెప్పట్లేదండి. ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కానీ వాళ్ళకే అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నారు. దీని గురించి మాత్రం బాగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నామండి. 145 A2B పక్కన 144 2A పోరంపోకి ల్యాండ్ అండి. దాన్ని కూడా 1216/4 కింద రిజిస్ట్రేషన్ చేశారండి. ఇతను రేపల మండలం కానీ బడ్డిపల్లి మండలం కానీ చాలా ల్యాండ్ డిగ్గింగ్ అనేది చేశాడు. ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి. ఒక 20-30 ఎకరాల ల్యాండ్ డిగ్గింగ్ మట్టి అమ్ముకున్నాడు. దీని మీద FIRలు కూడా అయినాయండి బడ్డిప్రోలో. ఇది మొత్తం ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎవరో దృష్టి తీసుకెళ్ళి దీని గురించి మొత్తం చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నామండి. ఇతను చాలామంది చాలా ఇబ్బందులు పెట్టాడండి జనాల్ని. మాకు డాక్యుమెంట్ ప్రకారం 640 వయసులు ఉందండి. 6.40 ఉంది ఒక్కళ్ళకి. 1/3 వంతు రాశారు. 229/1987 డాక్యుమెంట్ అండి. దాంట్లో పార్టీషన్ చేశారు మా గురునాథం గారు. ఈ తాళ్లూరు వెంకటలక్ష్మి అశోక్ కుమార్ అనే అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడెక్కడో పైనుంచి పై డాక్యుమెంట్లు 57వ సంవత్సరంలో ఆస్తి వచ్చిందని చెప్పి రాపించుకున్నాడు అండి. ఫోర్జరీ చేశాడు. అది FIR చేయించానండి వేమూరు పోలీస్ స్టేషన్లో. 140/2024 అండి FIR. ఆ SI గారు మొత్తం ఎంక్వైరీ చేశారు. అతన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని చెప్పి ఇవాళకి కూడా ఇవ్వట్లేదండి సమాధానం. 3 రిమాండ్ నోటీస్ ఇచ్చారు SI గారు. ఇవాళకి కూడా సమాధానం లేదు. అతను హైకోర్టులో స్క్వాష్ చేసుకున్నాడండి అరెస్ట్ చేయొద్దని చెప్పి. తప్పు చేయలేనప్పుడు ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళడం? తప్పు చేశాడు కాబట్టి కదా హైకోర్టుకి వెళ్ళింది నన్ను అరెస్ట్ చేయొద్దని. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదండి. వకాలత్ తేకూడదు కదండి. అది కోర్టుకి చూపించాలి. SI గారికి ఎక్కడ చూపించాడు? FIR వేయించారు కాబట్టి దానికి వకాలత్ తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క కంప్లైంట్కి వకాలత్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు అండి. ఇతని మీద రీసెంట్గా కూడా 1 year బ్యాక్ 1 Town స్టేషన్లో బైండ్ ఓవర్ కేసు కూడా అయిందండి. వాళ్ళ సొంత అన్నయ్య బ్రదర్ ఇంటి మీదకి వెళ్ళాడండి. ఇతను చాలా చేస్తున్నాడండి. మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర 88వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. దొడ్డపనేని ఇందిర కుమార్తె మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందజేశారు. తొలుత ఇందిర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాసన సభ్యురాలిగా, జెడ్పీ చైర్పర్సన్గా దొడ్డపనేని ఇందిర ఈ ప్రాంతానికి అందించిన సేవలను కొనియాడారు. అలాగే ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహిళ. అందరి నోట్లో అమ్మాయిగా నిలిచిపోయి చిరస్థాయిగా మన తెలుగు నాట మొట్టమొదట మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు తనని ఎంపిక చేసి ఐక్యరాజ్య వేదికకు తన పేరుని పంపటం జరిగింది. రమ్మనగానే చాలా చిన్న వయసులోనే మనందరినీ విడిచి తను వెళ్ళిపోయింది. అయితే మేమందరం ప్రతి సంవత్సరం ఇదే పాఠశాలలో మీలాగా తను కూడా ఒక స్టూడెంట్గా తన పాఠశాల విద్యను అభ్యసించింది. అటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలతో కొంత సమయాన్ని గడపాలని వచ్చి వారికి పండ్లు పూలు అందించడం జరిగేది. రూపశ్రీ అంటే 564, సయ్యద్ రహీం, శ్రీనందిని వీళ్ళిద్దరికి కూడా 562 మార్కులు వచ్చినాయి. అలాగే అరుణా తోయిబా తనకి 554. ఇలా ఈ నలుగురిని ఎంపిక చేసి వారికి ఈ విధంగా ఈ ఆర్థిక బహుమతిని ఇవ్వటం జరుగుతూ ఉంది. అది కూడా మేము తర్వాత వారు విద్యని కొనసాగిస్తూ అటువంటి వారికే ప్రోత్సాహం ఇవ్వాలని కూడా మేము అనుకున్నాం.
కార్యక్రమంలో గుమ్మడి సాంబశివరావు, గుమ్మడి రమేష్, నేలటూరి బెన్ను, కొడాలి శ్రీనివాసరావు, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, ఈదర పూర్ణచంద్, ఏ వెంకటరామయ్య, దేవినేని రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆయన అక్కడ ఉంటే నేను ఇక్కడ ఏం చేశాను రా నేను కాదు. లేచి అటు తిరిగి నిలబడండి. ఇటు తీసుకొని ఎందుకు చేశారు మీరు? నేను చెప్పేదేం లేదు. లైన్ అయిపోగానే లైన్ చేయాలండి, మొత్తం లేవద్దు. నువ్వు ఎప్పుడు చేస్తానే ఉంటావు సరే కానీ గొప్పగా సరే నేనైతే లేవద్దు. గోపినేని ఉమా గారి దగ్గర నుంచి అని ఆమెకున్న ఆ తల్లి మీద ఎంత అపారమైన ప్రేమ. నేను కూడా ఈ స్కూల్లో చదువుతున్నాను కదా, నేను కూడా మేడం అంత పెద్ద అయిన తర్వాత నేను కూడా ఈ పాఠశాలలో చదువుతున్నాను. మీకు కూడా నేను ఏదైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి నేనైనా ఏదైనా ప్రైజ్ మనీ వాళ్ళకి కూడా మోటివేషన్ లాగా ఉండాలి నేను అనేది నాకు కూడా అనిపించేలాగా ఆమె ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లి గారి పేరు మీద ఇస్తున్నందుకు థ్యాంక్స్ మేడం. మీ స్కూల్ పేరు, మీ పేరు నిలబెడతామని ప్రమాణం చేస్తున్నాను మేడం. నేను డాక్టర్ గారు, గోపినేని ఉమా గారు, ఈరోజు మనందరం కూడా ఏంటో ఆ శుభదినాన్ని పంచుకోవడానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇలా చేసుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం 10th వాళ్ళకి గుర్తుందా? ప్రతి సంవత్సరం 10th వాళ్ళకి కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా అందరూ పోటీ పడి ఒకరికొకరు మాకు ఫస్ట్ రాళ్ళు అందరూ కూడా పోటీ పడి చదివి మరి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్లు అందుకుంటారని నేను కోరుకుంటున్నాను. తెనాలి కూరగాయల మార్కెట్ వద్ద దుకాణదారులు నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు సాగిస్తుంటే తమ దుకాణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అన్న నెపంతో దుకాణదారులను మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎవరిని తాము ఇబ్బంది పెట్టలేదని, దుకాణదారులకు కేటాయించిన పరిధిలోనే వ్యాపారాలు జరుపుకోవాలని సూచించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. అని వాళ్ళందరూ చెప్తున్న మాట వాస్తవం, అవునా కదా? మీ యొక్క పరిధిలో మీరు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కాంచవు దాకా ఉన్న కొట్లు అన్నీ మానేసి ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చే కొంటారు కదా సార్ అందరూ. ఇప్పుడు నేను లేను, అసలు దాకా మూడో షాప్ బయటికి రాలేదు. అవునండి, ఇప్పుడు వచ్చారు. అది ముందు మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని చూసి మిగతా వాళ్ళండి. గాంధీ చౌక్ నుంచి చివరి దాకా షాప్ లోకి తీపించరండి. మరి మద్దతు కోసం మేము ఉంటే మమ్మల్ని వచ్చి పద్దాలు తీపిస్తాం. గారు చెప్పండి సార్, మా పెద్దనాన్న గారి షాప్ షాపులు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి. 1970 నుంచి ఈ వారంతా కూరగాయలేదండి. నేను 70 గురించి మాట్లాడటం, మీ అందరూ కూడా మంచి షాపింగ్ కాంప్లెక్స్ మాట్లాడుకుంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ కాంప్లెక్స్ కట్టేసి బాబు నీ స్టాల్ ఇది ఇంతవరకు పెట్టుకోండి అని చక్కగా వ్యాపారాలు సరిగ్గా సాగినాయి, అవునా కదా? ఇప్పుడు ఒక పనిని స్టార్ట్ చేసాం, ఒక మంచి కార్యక్రమం బిగిన్ చేసాము, టైం పడుతుంది కదా. ఇప్పుడు ఒక రోజులో జరిగిందా? మేము 45 రోజులు ప్రయత్నం చేస్తే కానీ ఇలా ఉంది. అందరూ బాగుందని మీరు మాట్లాడకూడదు ప్లీజ్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ అడ్డం అని చెప్పి తీయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే తీసాము, కానీ తర్వాత మళ్ళీ వచ్చి మా ఒక్క కొట్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 కొట్ల మీద అటు ఆకుకూరలు, ఇటు కూరగాయలు, ఇంకేమి అడ్డం లేకపోయినా సరే కావాలని చెప్పేసి మా ఒక్కళ్ళే అడ్డం అని చెప్పి చెప్తున్నారు. బజార్ మొత్తం అడ్డం లేకుండా ఉన్నాయి. ఎంత అడ్డం ఉన్నాయి, ఎక్కడి నుంచి గాంచవు దాకా అన్నీ అడ్డమే, కానీ అవి ఏం కనిపించట్లేదు.
ఈ మున్సిపాలిటీ ఆర్ఓ గారు ప్రత్యేకంగా వచ్చి మన కొట్ల దగ్గర నుంచొని తీపిచ్చి మరీ వెళ్తున్నారు. అదేమంటే మీకు లోపల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. వాళ్ళైతే చెప్పారు లేదో వాస్తవం మనకైతే తెలియదు, కానీ పర్టికులర్గా వచ్చేసి మా కొట్లనే తీపిస్తున్నారు. అదేమంటే అడ్డం అంటున్నారు. ఎంతమంది అడ్డం లేరు, ఇక్కడ నుంచి గాంచౌ దాకా అన్నీ అడ్డమే ఉన్నాయి. ట్రాఫిక్ వెళ్తానికి కానీ మనిషి నడవటానికి కానీ సాయంత్రం 6 అయితే బళ్ళు రోడ్డు మీద సగం మధ్యలో పెడతారు, అవి ఏం అడ్డం రావు. కానీ మా కొట్టు ఒక్కటే అడ్డం వస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు మనకైతే. షాపులు మేము లక్షలు పెట్టి కొన్నాము పైన, అయ్యేమో మెట్లు ఎక్కి పైకి రావాల్సి వస్తుందని చెప్పి కొంచెం కింద పెట్టాం. గత 8 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి. అప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. మరి ఏం జరిగిందో తెలియదు. 60 సంవత్సరాల నుంచి కొట్టు పెడుతున్నాం అక్కడ. 60 సంవత్సరాలు వేడే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం బాగా కొట్టారు. మీ కొట్లు మీకు ఇస్తా ఉన్నారు. ఒక కొట్టు ఇవ్వాల, ఒకరికి ఒక కొట్టు ఇవ్వాల. 8 కోట్లు అయింది బండి ఇది కడితే. 11 కోట్లు ఇచ్చాం వాళ్ళకి. 8 కోట్లు అయితే 3 కోట్లు ఎక్స్ట్రా వచ్చి కొన్నాం. కొన్నప్పుడు మార్కెట్ మీదా అదే మీదా సరే ఓకే, దానికి ఒప్పుకోను. వాళ్ళు వచ్చి మాట్లాడితే కాటన్ వేసుకుంటూ మాట్లాడి ఇది చేయటం, మా కొట్లని పీకేస్తున్నారు. పై వచ్చి మమ్మల్ని పట్టేట. ఈ మార్కెట్ పాటేస్తాల తర్వాత ఇల్లు కూడా అమ్ముకొని కొందామని 3 లక్షలకు ఇచ్చారు ఇల్లు మొత్తం. ఇవాళ 30-40 లక్షలు అంటే ఎవరు, అది 3 లక్షలకు అమ్ముకున్నా. అయితే ఒకటి 16 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పడ్డాయి. నేనే కొనేది ప్లాట్ఫారమే బతున్నా. పార్కింగ్ పెట్టారు. పార్కింగ్లో వీళ్ళు కొట్టున్నా కానీ పార్కింగ్లో పెట్టుకొని పట్టాలు వేసుకొని పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఆ పైన పెట్టుకుని అమ్ముకునేది మీకేమంటాం. 300 గజాల స్థలం ఉంది ఇక్కడ. 300 గజాల స్థలంలో వాడు పెట్టుకొని అమ్ముకుంటుంటే వాళ్ళు కూడా తీసేసి మొత్తం బాగా కొట్టేస్తారు. అది సంగతి ఇటు జరుగుతుంది ఇక్కడ. మా కొట్టు పైకి ఎక్కట్లే అని చెప్పేసి కింద పెట్టుకుంటే అంటే ఆర్ఓ గారు వచ్చి బాగా హింసిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి గాంచౌక్ నుంచి మార్కెట్ వరకు షాపులు తీపియట్లేదు, స్టోపన్ దగ్గర షాపులు తీపియట్లేదు. మా షాపులు 3 అడ్డు వస్తున్నాయండి. మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకి సంబంధం ఏముందండి అసలు? మా షాప్ ముందే పెట్టుకున్నామండి, మా షాప్ కిందే పెట్టుకున్నాం. గోల్డ్ అద్దులు చనాలాలు అన్నీ కట్టుకుంటున్నామండి. అధికారులు వచ్చి తీసేయమంటున్నారు. ఎందుకు కొట్లు అడ్డు అని చెప్పి అంటున్నారు, ట్రాఫిక్ కట్ అంటున్నారు. మా షాప్ ముందు కింద పెట్టుకుంటున్నామండి. మేము ట్రాఫిక్ కట్ అసలు అడ్డే ఉండదండి. షాపు కింద పెట్టుకున్నాం మేము. లోపల మా పైకి ఎవరు రావట్లేదని కింద పెట్టుకున్నామండి. ఎవరిని కూడా తొలగించాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడైతే ముందుకు వచ్చి ఆ మిగతా షాపులు వాళ్ళందరూ కూడా వ్యాపారం జరగకుండా ఉంచుతున్నారో వాళ్ళందరినీ లోపల వాళ్ళు కూడా బతకాలి కాబట్టి, నష్టపోకూడదు కాబట్టి మీ యొక్క షాపుల్లో మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి. దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారనేది గత 30 రోజుల నుంచి కూడా కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చెప్పేళ్ళటము, మళ్ళీ వీళ్ళు యథాస్థానంలో పెట్టుకోవటము, వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి ఇలా వచ్చేస్తున్నారు. అదన్నీ కూడా కొంచెం అరికట్టాలని చూస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు కాదు, ప్రతిసారి కూడా వాళ్ళకి మనం చెప్తానే ఉన్నాము. ఈసారి గట్టిగా, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ స్టాల్స్ వాళ్ళందరూ కూడా మేము వ్యాపారాలు చేసుకోక నష్టపోయి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి కమిషన్ గారికి కంప్లైంట్ చేయటం వల్ల మేము వాళ్ళందరూ కూడా బతకాలన్న ఉద్దేశంతో మీ యొక్క కేటాయించిన షాపు పరిధిలోనే మీరు వ్యాపారాలు చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2024-25 సంవత్సరానికి గాను మాస్టర్ ఆరియేటర్ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. డెల్టా జోన్ క్లస్టర్ లెవెల్ కార్యక్రమాన్ని జ్యోతి ఏజీఎం డి శివనాగరాజు ప్రారంభించారు. 1వ తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులు 2 నిమిషాల వ్యవధిలో దేశ ప్రాముఖ్యత అంశాలు ఆంగ్లంలో న్యాయ నిర్ణేతల ఎదుట అనర్గళంగా మాట్లాడటం జరిగింది. పండుగలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయకత్వం, ఏఐ టెక్నాలజీ, ఆరోగ్య, మానసిక ఒత్తిడి ఎలా అధిగమించాలో మొదలైన అంశాల గురించి విద్యార్థులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏజీఎం డి శివనాగరాజు మాట్లాడుతూ, నారాయణ స్కూల్స్ ప్రతి సంవత్సరం విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసే ఈ మాస్టర్ ఆరియేటర్ కాంటెస్ట్ నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న అంశాల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తెనాలి చెంచుపేటలో మాస్టర్ ఆరియేటర్ కాంటెస్ట్ క్లస్టర్ లెవెల్ మన బ్రాంచ్లో జరగడం జరుగుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఆరియేటర్స్ అంటే స్పీకర్స్, ఎఫెక్టివ్గా స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రైమరీ లెవెల్ నుంచే తయారు చేయడం అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్. అన్ని ఆల్ కాన్సెప్ట్లో పిల్లల్ని తర్ఫీదిచ్చి ఉన్నతమైనటువంటి విలువలతో నింపినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో నారాయణ స్కూల్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాయి. అకాడమిక్సే కాకుండా ఇట్లాంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో
నారాయణ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అకాడమిక్స్ విషయానికి వస్తే దేశంలోనే అత్యున్నతమైనటువంటి రిజల్ట్ని ఇచ్చి గత కొన్ని ఏళ్లుగా ప్రూవ్ చేసుకున్నటువంటి ఏకైక విద్యాసంస్థ నారాయణ ఆర్గనైజేషన్స్. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, తెనాలి 1 ప్రిన్సిపల్ నాగలక్ష్మి, బాపట్ల ప్రిన్సిపల్ భాగ్యరాణి, పొన్నూరు ప్రిన్సిపల్ భార్గవి, రేపల్లె ప్రిన్సిపల్ సత్యప్రసాద్, ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, శ్రీనివాస్, శ్రావణి, దివ్య దీపిక, చెంచిపేట బ్రాంచ్ ఏ ధనలక్ష్మి మొదలైన వారు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల చేత ప్రదర్శించబడ్డ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Of celebrated Pongal, the harvest festival. It is beautiful states of Tamil Nadu. Pongal not just a festival. It is beautiful states of Tamil Nadu. Pongal not just a festival. It is grand celebration of gratitude, tradition and joy. Who could have pictured his jubilation at the hands of Drona, his normal friend and mentor, Duttappa from Yajna, to please the god, and from the flames emerged a beautiful daughter, Draupadi. మాస్టర్ ఆరేటర్ కాంటెక్స్ట్ క్లస్టర్ లెవెల్ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని వెలికి తీయటమే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి 2 నిమిషాల 10 సెకండ్స్ల టైంలో వాళ్ళు ఏదైతే కాంటెంట్ అనుకుంటున్నారో అది చక్కగా తక్కువ టైంలో శ్రోతలకి రీచ్ అయ్యే విధంగా ప్రజెంటేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఏటా తెనాలిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక, నాటిక పోటీల విజేతలకు అందిస్తున్న వీణా అవార్డుల ప్రధాన కార్యక్రమం దివంగత న్యాయవాది, కళా పోషకుడు జీవీఎన్ఆర్ ఎస్ఎస్ఎస్ వరప్రసాద్ ఆలోచన అని సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన వరప్రసాద్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి అరసం నాయకుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. వేద గంగోత్రి వరప్రసాద్ నిర్వహణ పురస్కారం పేరున ఏటా 11,116 రూపాయలు ఉత్తమ నాటక సమాజ నిర్వాహకులకు అందచేయనున్నట్లు ఆయన వివరించారు. ఎస్ రాజ్యలక్ష్మి, రవితేజ, విజయభాస్కర్, శ్రీనివాసరావు, కేశవరావు, పూర్ణచంద్, సూర్యనారాయణ మాట్లాడారు. నా బదులుగా వారిని ఆహ్వానించండి వేదిక మీదకి అని చెప్పినప్పుడు సరే అన్నాను. అప్పుడు వచ్చాడు. ఫస్ట్ టైం నేను చూసింది ఇక్కడే వచ్చి అలా కూర్చున్నాడు. ఫస్ట్ ఆయనే వరప్రసాద్ గారు చెప్పారు, ఇట్లా వరప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వచ్చాడు. ఆ రోజు కార్యక్రమం చూశాడు. చూసి ఇక నుంచి కడల కాణాచి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా భోజనాలు నేను పెడతాను అన్నాడు. ఆ రోజే చూసింది. ఫస్ట్ టైం చూసినప్పుడు పరిచయం కూడా లేకుండా ఆయన చెప్పిన మాట ఇక్కడే నిల్చొని అనౌన్స్ చేశాడు. కడల కాణాచిలో ఏ కార్యక్రమం జరిగినా సరే నేను భోజనాన్ని పెట్టిస్తాను. ఖర్చయ్యే వ్యవహారం అది చిన్న విషయం కాదు. బంగారు వీణ, రజిత వీణ, కాంస్య వీణ ఇవన్నీ పెట్టి ఇట్లా దారు వీణలు ఇచ్చి క్యాష్ ప్రైజులు కూడా మనం గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ పెడదాం. నంది నాటకోత్సవాల కంటే ఎక్కువ మనం పెడదాము. పెడితే చాలా బాగుంటుంది. థియేటర్ కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. ఇది ఒక 30 లక్షలు 40 లక్షలతో అయ్యే కార్యక్రమం కాబట్టి ఓ పని చేద్దాం. నేనా ఎవరిని అడగను. నాకు బాగా ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే నేనేమన్నా ఎస్ ఇక్కడ గొప్ప మనసు ఉంది, వాళ్ళకి ఇచ్చే మనసు ఉంది, స్తోమత ఉంది, మన మాట పోదు అనుకుంటే నేను ఏదైనా అడగలుగుతానేమో తప్ప నేను వెళ్ళి అందరినీ అడగలేను. నేను అలా పుట్టినటువంటి పరిషత్తు
ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వీణా అవార్డ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి తెలుగు రంగస్థలం అంతా ఎదురు చూసే స్థాయికి ఈరోజు వచ్చింది అంటే ఆ రోజు వరప్రసాద్ గారు నాకు ఇచ్చినటువంటి ఆలోచన. ఆయన నేను కలిసి ఇప్పటిదాకా మనం తీసుకొస్తూనే ఉంటాం. మేము ఆగదు. వన్స్ అది మొదలైంది ఆగటానికి కాదు నా ఉద్దేశంలో ఏదైనా సరే. ఈ సందర్భంగా రంగస్థలి విపంచక పుస్తకాన్ని విడుదల చేశారు. విజయవాడ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ నాటక సమాజం ప్రదర్శించిన కాంట్రవర్సీ సాంఘిక నాటిక ఆకట్టుకుంది. చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేవు. వీడికై ఊరుకోనండి, వీడికైనా వాళ్ళ అమ్మాయి లేచిపోయిందన్న సంగతి తెలిసింది. మా బామ్మకి అయితే వాళ్ళ అమ్మాయి లేచిపోయి సంవత్సరం అయింది. అది ఎక్కడో చదువుకుంటే కనుక్కున్నాడని ఎలినా కొడుకు బాబు కనిపించింది. మా అమ్మాయి కాదయ్యా, మా అమ్మ. కలికాలం అండి. ఏం కలికాలం అండి? వయసు కలిగిన ఆడదాన్ని అదుపులో పట్టుకోమని తెలివికి యాదవాని. ఇట్లాంటి రోజు వస్తుందని ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. ఆయన ఫైట్ నిన్న వచ్చింది, రేపు మాది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఉంటే చాలామందికి ఆయన సార్ అన్నట్టు బాగుండేది. ఎందుకంటే చెల్లి నేను అక్క ముగ్గురం పుట్టాం కలిసి, కానీ ఆయన చాలామందికి అండగా ఉండేవాడు. నాకు తెలిసి అలాంటి అన్న ఉండడేమో అంటే మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు నా సర్కిల్లో అలాంటి అన్నను మాత్రం చూడలేదు. అది మిస్ అవ్వడం నిజంగా మా దౌర్భాగ్యం. చాలామందికి హీల్ చేశాడు, చాలామందిని బయటికి తెచ్చాడు. నేను వెళ్ళిపోతాను అంటే ఒకటే వాడు అన్నాడు, నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటే నా చెల్లి బయటకు వస్తుంది అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు హాస్పిటల్లో. వాళ్ళందరూ మన అన్నయ్య గారి కార్యక్రమానికి వచ్చి అందరూ అదే ఏడుపు. ఇంత మాట ఉన్నవాడు నేను వెనక్కి తెచ్చుకున్నాడు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏంటమ్మా అని. దర్శకత్వం ద్వారా సంపాదించు, నటన ద్వారా సంపాదించు, వ్యాపారం ద్వారా సంపాదించు, ఏ రకంగా నువ్వు సంపాదించిన ఆ డబ్బుని వాటిని మంచి పనులకే ఉపయోగించు అని చెప్పని సాయి గారితో అన్నారని నాతో సాయి గారు చెప్పారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత గొప్ప మనిషి. నువ్వు ఏ రకంగా ఏ దీనిలో నువ్వు సంపాదించినా కూడా వాటిని మంచి కార్యక్రమాలకి ఎవరికైనా సరే ఉపయోగపడే కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పిన ఆలోచన ఆయనది. అంత గొప్ప వ్యక్తిత్వం. ఇప్పుడు మొన్న మధ్య రీసెంట్గా కూడా ఆయనతోటి మన పోయినసారి కృష్ణ గారి వర్ధంతి రోజున ఆయన పాటలు మనం ఇదే స్టేజ్ మీద విన్నాం. మన సినిమా డైరెక్టర్ గారు రాజా వన్నెంరెడ్డి గారు ఆయన కలిసి ఎంతో గొప్పగా పాడారు ఆ రోజున. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ అధికారులు తమకు ఇబ్బందులు కలగచేస్తున్నారంటూ కూరగాయల మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన దుకాణదారులు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.